ని అన్పాపులర్ చేయడానికి పార్టీలో గ్రూప్స్ చేస్తున్న ప్రయత్నం అనుకోవాలా రాకేష్ రెడ్డి గారు? మీకేమనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే? ఒకటేనండి, ఇది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన రాష్ట్రం ఒప్పుకున్నది కానీ పార్టీ ఒప్పుకోలేదు. అలా పార్టీ నిజమే, అట్లే కనబడుతుంది. Yeah, you are right. Yeah. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రం అధిష్టానం ఒప్పుకోగా ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నట్లే. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పక్కన ఉన్న మంత్రులు కావచ్చు, ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకున్నట్టు కనబడతలేదు ఇప్పటికి కూడా. సుమారు 22 నెలల తర్వాత కూడా అసలు అంటే నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రిగా వాళ్ళు పక్కన ఉన్నప్పుడు లేవరు అంటే మేము కూడా లేస్తాం. ఎందుకంటే ఆయన గౌరవ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, బంగారు తెలంగాణ ప్రజలు ఎవరైనా కావచ్చు, ఆ ప్రెస్ ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి మినిమం పక్క. ఇప్పుడు రేపు తెల్లరి ఆది శ్రీనివాసన్ కూడా కావచ్చు, బీసీ కోటలు, అది కూడా తప్పలేదు. కానీ ముఖ్యమంత్రిగా గౌరవించాలి కదా ఆది శ్రీనివాసన్ కూడా. ఆది శ్రీనివాసన్ ఎవరో పేరు మర్చిపోయిన పగబట్టారు కానీ మీలో మీరే అసలు ముఖ్యమంత్రి మినిమం గౌరవం ఇవ్వకపోతే దీనికి ఒకటేనండి, అన్పాపులర్ చేస్తున్నారు. దీన్ని ఒకటే దయచేసి ఇది మొత్తానికి మొత్తం కాంగ్రెస్ మొత్తం ఒక వెల్ ప్లానింగ్గా చేస్తుంది. ఇది అంటే ఒకరిద్దరు కాదు, అందరు కలిసి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అనే సబ్జెక్ట్ కావచ్చు, అది కాదని తెలుసు, ఈ రకంగా పోతే రాదని తెలుసు. అంటే వీళ్ళు ఎవరు చదువుకోని వాళ్ళు కారండి. భారత రాజ్యాంగం కోర్టులో అయినా సరే వాళ్ళ సొంత బుక్కులు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ బుక్స్ ఉంటాయి ముంగట. రెండోది అందరు మేధావులు ఒక్కొక్కరు 5 సార్లు చేతులను పట్టుకుంటారు. ఆయన ఎప్పుడు చదివిన కానీ 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు. ఒక చిన్న జోకి చెప్తానండి, 8 నాడు హైకోర్టు రిజల్ట్ ప్రభుత్వం జోక్ అయిపోయింది. చిన్న కామెడీ చెప్తాను. ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఏంటంటే మంచి మంచి అడ్వకేట్లను తేవాలా, ఇంకా పెద్ద అడ్వకేట్లను తేవాలా. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్ఈ సాల్వే తీసుకురండి. వీళ్ళు మంత్రులు కోర్టులో కూర్చుంటారు ఏంటండి? అంటే తెలంగాణ ప్రజలని ఈ రకంగా ఒక మభ్య పెట్టడానికి ఇప్పుడు మంత్రులు వెళ్ళి కోర్టు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు లాజాది విలువలు కాదు. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. మీరు హరీష్ సాల్వే గారు కావచ్చు, ఇంకా పెద్దలు ఆయన ఎవరు తీసుకుంటారు, మీరు ఏం ఆర్గ్యూ చేయమంటే అదే చేస్తారు. నేనేమంటున్నా అలా కాదండి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అలవి కానీ ఒక నిన్న కూడా ఒక డిబేట్ బీఆర్ డిబేట్లో జరిగింది. రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్తే ఏదో ప్రామిస్ చేస్తుంటే తెలంగాణలో చేసింది లేదు, సచ్చింది లేదు, ఇక్కడికే చేంజ్ చేస్తున్నా అంటున్నారు. అంటే ఎట్లు ఇప్పుడు మీరు చెప్పిన మహాలక్ష్మి కావచ్చు, మన చేయుత పెన్షన్స్ కావచ్చు, లేకపోతే స్కూటీలు కావచ్చు, రకరకాలు వాటి మేము చేసినారు. దానివల్ల వాళ్ళ ముఖం చెల్లుతలేదు ప్రజలకోవడానికి. ఇక ప్రజలకోకుండా ఈ రోజు మేమే గొడవ పడితే పబ్లిక్ ఎంజాయ్ అంటే పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు, ఇలా చూసుకుంటా మర్చిపోతారు సమస్యలు. అనేది ఒక రకమైన ఒక సర్కస్ లాగా తయారైంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంది, 2 సంవత్సరాలు అయిందండి. స్థానిక సంస్థలకు అసలు ఫండ్స్ లేవు. స్థానిక సంస్థలకు ఫండ్స్ లేవండి. గ్రామాలలో అసలు అభివృద్ధి లేదండి, అవినీతి తప్ప అభివృద్ధి లేదు. రెండోది, ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈరోజు మన సీనన్ ఉన్నాడు కదా, రోడ్ల మీద అన్ని మక్కలే, అసలు పరిపాలన లేదు. ప్రజలు రామచంద్రాన్ని కొట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఏ పాపం చేసి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం రా అని వాళ్ళు మొత్తుకుంటున్నారండి. మీరు చూడండి, నేను చెప్పేది రోజు మంత్రులను బతిమలాడుతున్నా, కలెక్టర్ని బతిమలాడుతున్నా, అమాలీలు లేరంటారు. ఇంకా ఒకవేళ మక్కలన్నీ అట్లనే ఉన్నాయి, మళ్ళీ వాటిలు స్టార్ట్ అయినాయి, అంతే కదా, మళ్ళీ వాటిలు మొదలైనవి. కొనుగోలు కేంద్రాలు ఈ రోజు ఒక 500 మంది నా కాన్స్టిట్యున్సీ ప్రజలు పోతే కలెక్టర్ని అడిషనల్ బతిమలాడు. దయచేసి రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టకండి. ఈ దరిద్రం రాజకీయాలు ఏమైనా చేసుకోండి. వాడు పంట పండించి 4 నెలలు అయింది, రోడ్ల మీద చనిపోతున్నారండి. నేను అంటే పరిపాలన మీద ధ్యాస లేదు అసలు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒకే గత ప్రభుత్వానికి ఎన్ని రోజులు తిడతాం, అయింది అయిపోయింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ఎన్ని రోజులు తిడతామండి, అది అయిపోయింది. నేను అనేది ప్రభుత్వం మొత్తానికి పడకేసింది, అవినీతి తప్ప అభివృద్ధి లేని. రెండోది ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ 2 ఏళ్ళు అయిపోయింది మీరు కాదు, ప్రభుత్వం పోయి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆ ప్రభుత్వాన్ని తిట్టేమంటారు, 12 ఏళ్ళు అయింది, ఇంకా కాంగ్రెస్ తిడతారు కేంద్రంలో. అదే అంటే పంచాయతీ. నేనేమంటున్నానండి, ఇప్పుడు మాది పక్కన పెట్టండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల ఆశలు వమ్ము చేసింది. ఇప్పుడు మీరు చెప్పినట్లు మా దగ్గర 2 సంవత్సరాల నుంచి ఒక బిల్లు లేదు. మీరు అన్నట్టు సోదరులు సూసైడ్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్. మీరు చిన్న విలేజ్ చెప్తా తలివేదా, మీరు ఎంతసేపు కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు నో కాంట్రాక్టర్ కాదు, అన్ని వ్యవస్థలు కుప్పగున్నాయి అంటున్నా. అన్ని వ్యవస్థలు కుప్పగున్నాయి, విద్య వైద్యం అన్ని. సింపుల్ రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు మొన్న కాలేజీలు ధర్నా సైకిలోకి పోతాయంటే ఎంసీఆర్టీలో కూర్చోబెట్టి మీకు ఏదో 400 కోట్లు 300 కోట్లు ఇద్దామని చెప్పారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ రేపు ఎల్లుండి నుంచో ఏమో అన్ని విద్యకు వైద్యానికి కూడా నువ్వు దాంట్లో నాట్ ఓన్లీ విద్యా వైద్యం అండి, ఆరోగ్యశ్రీకి ఏం లేదు, వేటికి ఏం లేదు. ఆ టీమ్స్ ఉన్నాయి, ఆ టీమ్స్ వాటి దగ్గర పనులు జరుగుతలేవు. 4 మూలలు ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిలో పనులు జరుగుతలేవు.
బస్సు దవాఖానలు మొత్తం నిర్లక్ష్యం, ఇవాళ మొత్తం మా